నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. దేశంలో వరుస సంచలనాలతో ఎన్నికల విజయాలతో మోత మోగిస్తున్న మోడీ అండ్ కో మరో సంచలన నిర్ణయం దిశగా అడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా తన పాలనకు తిరుగు లేదన్న ఏక అభిప్రాయానికి ప్రధాని మోడీ వచ్చేశారు. దాంట్లో భాగంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎప్పటి నుంచో ఈ పేరు వినిపిస్తోంది. సో ఇప్పుడు ఆచరణలోకి రాబోతోంది అన్నట్టు కనిపిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్తో ప్రాంతీయ పార్టీల భవిష్యత్ ఏమవుతోందన్న టెన్షన్ ఇటు ప్రాంతీయ పార్టీల్లో ఉంది. మోడీ ఫార్ములాను ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తాయా? తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? రేవంత్, చంద్రబాబు మోడీ బాటలో నడుస్తారా? ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నికపై తగ్గేదేలే అంటోంది ఎన్డీఏ సర్కార్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకేసారి ఎన్నికలు రాబోతోందంటుంది. మోడీ షా ద్వయం నిర్ణయం చాలా సంచలనంగా ఉంటుంది. జమిలీ ఎన్నికల కోసం కమల దళం రూట్ మ్యాప్ ఇప్పటికే రెడీ చేస్తోంది. కోవిన్ కమిటీ, లా కమిషన్ సిఫార్సులు కేంద్రానికి బూస్ట్ ఇచ్చాయని చెప్పాలి. ఇక జమిలీ సైరన్ తెలుగు రాష్ట్రాల లీడర్లను వణికిస్తోందా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిసి ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశంపైన చర్చలు నడుస్తున్నాయి. లోక్సభతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. కానీ 2023 నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికలకు 6 నెలల ముందే శాసనసభ సంగ్రామం జరిగింది తెలంగాణలో. జమిలీ ఎన్నికల పేరుతో కొందరు దేశాన్ని కబళించాలని చూస్తున్నారని గతంలో రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన సీటుకు ఎలాంటి ఢోకా లేదని చెప్పుకొస్తున్నారు. నోట్ల రద్దంశం కానీ, తో పాటు జీఎస్టీ అమలు కానీ, ఆర్టికల్ 370 కానీ, అయోధ్య రామమందిర నిర్మాణం, మహిళలకు 33% రిజర్వేషన్లు, ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ కూడా బీజేపీ పాలనలో చాలా కీలకంగా మారాయని చెప్పాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతోందా? వ్యూహం అదే కనిపిస్తోందా? నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తర దక్షిణ భారత యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉండబోతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీట్లు తగ్గుతాయనేటువంటి భయంలో సౌత్ ఇండియా నాయకులు ఉన్నారు. గతంలో స్టాలిన్ లాంటి వ్యక్తులను ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నారు. బట్ మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే సీట్లు పెరుగుతాయనేది ఇంకొక అంశం. ఇదొక బల్క్ ఆఫర్ లాగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడినటువంటి అంశం. మాట్లాడదాం. మంత్రివర్గ విస్తరణ జరగబోతోందా? వన్ నేషన్ వన్ ఎలక్షన్, డీలిమిటేషన్ బిల్లు, ఇవన్నీ ఒకేసారి తెరపైకి రాబోతున్నాయా?